హక్కుదారుడి ఆత్మగౌరవం కాపాడేలా భూభారతి తెచ్చామని మంత్రి పొన్నం ప్రభాకర్ తెలిపారు. సిద్దిపేట జిల్లా అక్కన్నపేట మండలంలోని జనగామలో భూభారతి రెవెన్యూ అవగాహన సదస్సులో పాల్గొన్న మంత్రి అక్కన్నపేటను పైలట్ మోడల్ మండలంగా తీసుకోవడం జరిగిందన్నారు. హెల్ప్ డెస్క్ పెట్టి సమస్యలు తొలగిస్తున్నామని వెల్లడించారు. ఆధార్ కార్డు మాదిరి భూమికి సంబంధించి నక్ష గీసి భూదార్ కార్డు తీసుకొస్తున్నామని పేర్కొన్నారు. భూ సమస్యలు ప్రాణాల మీదకు వస్తున్నాయని, ఇప్పుడు అలాంటి పంచాయతీలు ఉండవన్నారు. ధరణి చట్టం ద్వారా కొంత భూములకు సంబంధించినటువంటి పంచాయతీలు పెరిగి భూమి యొక్క ఆత్మగౌరవం, భూమి ఉందంటే దాని ధైర్యం వేరు. అటువంటి భూమి మీద మనం చాలా కాలంగా తాత ముత్తాతల నుంచి ఉన్నప్పటికీ సరైన కాయిదాలు లేక ధరణి చట్టం వచ్చిన తర్వాత అది మళ్ళా 1 ఎకరం కాలువలో పోతే ఉన్న 10 ఎకరాలు ప్రభుత్వ భూమిగా చూపెట్టి రకరకాల సమస్యలతోటి భూ యజమానులు చాలా రకాలుగా ఇబ్బంది పడ్డారు. మేము ఆనాడు గ్రామాల్లో తిరిగినప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా దాదాపు 30 లక్షల మంది ధరణి పేరు మీద సమస్యలు ఎదుర్కొన్నటువంటి పరిస్థితి. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత ధరణిని తీసేసి భూభారతి పెట్టి రైతులకు సంబంధించిన భూమి హక్కులు, ఆత్మ గౌరవాన్ని కాపాడే విధంగా భూభారతి చట్టాన్ని తీసుకొచ్చినాం.